హాయ్ అండి. నేను మీ సుమేష్ వంటిల్లు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఎండి చేపల పులుసు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికోసం ముందుగా కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిసేపు ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఒక ఉల్లిపాయ, కొద్దిగా 3-4 వరకు పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా టమాటీ ముక్కలు కూడా వేసుకొని బాగా అందులోనే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకోవాలన్నమాట. అందులోనే కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా, మరి కొద్దిగా నేనైతే మిర్చి మసాలా పౌడర్ తీసుకుంటున్నానండి. అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. నాకు లైటింగ్ తక్కువ, అందుకే మీకు సరిగ్గా కనిపించట్లేదు. ఇప్పుడు మనం అయితే ఎండినత్తలని బాగా 3 సార్లు నేనైతే వాష్ చేసుకొని అందులో అవి అయితే వేసేసి బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు మూత అయితే పెట్టుకున్నానండి. కొద్దిసేపు మూత తీసేసి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఒక గ్లాస్తో వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను తర్వాత చింతపండు రసం అనేది వేసుకోవాలని చెప్పేసి నేను వాటర్ అనేది తక్కువ వేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ చింతపండు రసం ఎందుకు వేసుకుంటే ఏమవుతుందంటే గ్రేవీ ఉంటుంది. తర్వాత తినేటప్పుడు ఎండు చేపలు కూడా చాలా టేస్టీగా ఉంటాయని చెప్పేసి నేనైతే చింతపండు రసం అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నార్మల్గా ఉండే మిర్చి పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, దగ్గరగా అవ్వాలన్నమాట. ఇలా దగ్గరగా అయిన తర్వాత ఒక 10-20 మినిట్స్ వరకు కొద్దిగా హై ఫ్లేమ్లో ఉండి ఉడికించుకోవాలి. అలా అయితే మన ఎండు చేపలు రెడీ అయిపోతాయండి. సో చూస్తున్నారు కదా, దగ్గరగా అయితే ఎండు చేపల పులుసు అనేది మనకి రెడీ అయిపోయింది. లాస్ట్లో ఫైనల్గా నేనైతే కొద్దిగా ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.